ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం మనాలిలో ఉన్నాము. ఇలా నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ నేను ఎక్కడున్న లొకేషన్ నుంచి మనాలి అని పెడుతున్నా. అంటే మనాలి పాయింట్ అనేది కరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో వస్తుంది కదా, దానికోసం అది చూపించడం కోసం పెడుతున్నా. 1.2 కిలోమీటర్స్ ఉంది. 2 రూట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇట్లా లెఫ్ట్, ఇగో ఇలా రైటు. నేను ఇది చూస్ చేసుకున్నా, ఎందుకు ఏంటిది అనేది మొత్తం మాట్లాడుకుందాం. 1.2 ఓకే. వెదర్ ఎలా ఉంది, టెంపరేచర్ అనేది కూడా మాట్లాడుకుందాం. వాకింగ్ ఇన్ మనాలి. ఇలా నైటు కార్లో వెళ్ళినాము. ఈ ట్రాఫిక్ చూసుకోవచ్చు. ఫస్టే హైట్లో నుంచి చూపిస్తాం మీకు ట్రాఫిక్. ఇక్కడ హిందీలో ఇదంతా రాసి ఉంది, చదివేసేయండి ఫ్రీ టైం ఉంటే, స్క్రీన్ షాట్ తీసుకొని. అదంతా ఓకే. ఈ కమాన్లో నుంచి మనాలికి ఎంటర్ అవుతున్నాం. మనమంతా ఉన్నదే మనాలి, బట్ మెయిన్ పాయింట్ కోసం అట్లా అంటున్నా. ఇటు చూస్ ఎందుకు చేసుకున్నా అంటే, నేను ఆల్రెడీ ఇదంతా నడిచి కిందికి వచ్చి ఇక్కడ నుంచి ఈ పాయింట్లో మీకు ఇలా చూపించడం నాకు ఇష్టం అనిపించింది. అందుకే ఈ రూట్ చూస్ చేసుకున్నా. క్లియర్గా మాట్లాడుకుందాం. టెంపరేచర్ ఎంత ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇంతలో కూడా వస్తున్న వెహికల్స్ చూస్తుండండి. ఇప్పుడైతే 14 ఉంది మనాలిలో. మనం ఏ రోజు వచ్చినాం ఏంటిది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. 9:59 మార్చ్ 18th రోజు విజువల్ రికార్డ్ చేస్తున్నాం. నిన్న నైట్ రావడం జరిగింది మేము. డిఫరెంట్ స్టేట్ సంబంధించిన వెహికల్స్ ఉంటాయి కదా, ఈ వీడియోలో అవి చూపించాలనే ఉద్దేశం చొప్పున ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి, 3, 2, 1. వావ్, వాట్ ఏ వ్యూ. మౌంటైన్స్, ఆ పైన మౌంటైన్స్ పైన స్నో, ఆ మౌంటైన్లో చెట్లు, అక్కడ లాంగ్లో స్నో. వాట్ ఏ వ్యూ. ఇక్కడ నుంచి చూడండి మొత్తం బస్సెస్, ఫుల్ ట్రాఫిక్. అలా వెళ్ళిపోతే బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, మనాలి బస్ స్టాండ్కి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన మనాలిలో, నేను రికార్డ్ చేస్తున్న సెకండ్ వీడియో ఇది మనాలిలో. అది చూడకపోతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మేము హైదరాబాద్ నుంచి మనాలికి కార్లో రావడం జరిగింది. ఇవన్నీ డిఫరెంట్ స్టేట్ వెహికల్స్. మీరు చూడండి, మీకు బాగా డ్రైవింగ్ వస్తేనే మనాలిలో డ్రైవ్ చేయగలుగుతారు. కొత్తగా నేర్చుకొని వచ్చేసి నేను వెళ్ళిపోతా, నేను వస్తా అంటే చాలా కష్టము, సీరియస్గా చెప్తున్నా. ఇంకా ఘాట్ రోడ్లు అయితే చాలా భయంకరంగా ఉంటాయి. ఈ చెట్లు చూడండి, పొడువుగా ఎంత గుబురుగా ఉన్నాయి మంచిగా. ఇదంతా జామే. హెచ్పి అంటే ఈ స్టేట్ బండ్లే, హిమాచల్ ప్రదేశ్వి. డాగ్స్ బజ్జుకుండ్రు వీళ్ళు. ఈ అన్న ఏమైందో మరి, యూటర్న్ తీసుకుంటున్నా. ఇక్కడ ఉన్నాయి అన్ని హిమాచల్ ప్రదేశ్ బండ్లే ఉన్నాయి. టూరిస్టులే కావచ్చు, ఈ రోహతంగ్ పాస్ మిగతా చోట్లకి తీసుకెళ్తారు కదా, వాళ్ళని తీసుకెళ్ళడం కోసం కావచ్చు. కొంతమంది లోకల్ వాళ్ళు కూడా అయ్యిండొచ్చు. అటు సైడు వేరే బండ్లు ఉన్నట్టున్నాయి. ఇదిగో చూడండి, ఇవి సినిమాలలో టీవీలలో ఇలాంటి చెట్లు చూసి ఫస్ట్ టైం ఇట్లా చూస్తుంటైతే నా ఆనందానికి అవధులు లేవన్నమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ స్టేట్ బండ్లే ఉన్నాయి. ఇది బస్ స్టాండ్ రోడ్ కాదు యాక్చువల్లీ, అది బస్ స్టాండ్ రోడ్. చూస్తున్నారా, మొత్తం ట్రాఫిక్ జామే. ఆ పైన ఒక మనిషి ఉంది చూడు, చెట్టుది. ఇది పంజాబ్ బండి, ఇది ఈ లోకల్ స్టేట్ బండి. వావ్, కలర్స్
సూపర్ ఉన్నాయి. ఇది హర్యానా బండి, ఇది లోకలే, ఇది లోకలే, ఇవన్నీ ఈ స్టేట్ బండ్లే. మార్నింగ్ అయితే చాలా బాగుండే సన్ రైజ్ అదంతా ఫస్ట్ వీడియోలో. ఇదంతా క్యాజువల్గా వాక్ చేస్తూ ఈ స్ట్రీట్ అంతా ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయని చూపిద్దామని అనుకుంటున్నా. ఇది తీసుకెళ్తారు పంజాబ్ బండి. ఇక్కడ కూడా నేను ఒక విషయం గమనించిన, ఆల్రెడీ చూసిన, ముందే చెప్పొద్దని, ఎగ్జైట్ అవ్వద్దని. ఇదిగోండి గ్యాస్ కొరత. ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు. అండ్ ముందుకెళ్తే మేము హైదరాబాద్లో వాడే మా గ్యాస్, భారత్ గ్యాస్ కంపెనీది కూడా ఉంది ఇక్కడ. అక్కడ క్యూ లైన్ చూసి షాక్ అయిపోయినాయి. ఈడ కూడా ఫుల్ క్యూ లైన్ ఉంది. ఇక్కడ ఇళ్ళ నిర్మాణం మొత్తము ఇలా కట్టిన తర్వాత పైన ఇలా మనం డ్రాయింగ్ చేస్తుండే, చిన్నగా ఉన్నప్పుడు నేను చేస్తుండే, ఇట్లా ఉంటుంది. అది ఈ షేప్లో. అంటే మనకు అర్థమైంది బేసికల్గా వర్షం పడ్డ నిలవకుండా, మంచు పడ్డ నిలవకుండా ఇట్లా కారిపోవడం కోసం అన్నట్టుగా. అట్లా అని ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయేమో మనకు తెలియదు. ఈ స్టేట్ బస్ అనుకుంటా. ఇది T0 అంట. ఇవన్నీ కూడా బైక్ రెంటల్ అండ్ బైక్ రిపేర్ షాప్లు. మీరు బైక్ తెచ్చుకున్నా, ఒకవేళ మీ బైక్ రిపేర్ అయినా టెన్స్ అవ్వకండి, చాలా రిపేర్ షాపులు ఉంటాయి ఇక్కడనే. ఇక్కడ నుంచి మొత్తం బైక్ రెంటల్ షాపులు. వీళ్ళందరూ నిలబడ్డారు చూడండి. వాళ్ళందరూ దేనికోసం నిలబడ్డారు అనుకుంటున్నారు? పైన చూడండి, భారత్ గ్యాస్ కోసం. బేసికల్గా ఇది ఆటో చూడండి, మస్తు ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేను వాకింగ్ చేస్తుంటా. వాకింగ్ చేయడం నాకు బాగా ఇష్టము. ఇప్పుడే వాకింగ్ చేస్తూ ఈ డౌన్ అంతా వాక్ చేసి వెళ్ళిపోయాను అనమాట. చేస్తూ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడినా. అతను బీహార్ అంట. ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిందంట. ఒక నెల నుంచి ఇక్కడనే ఉంటున్నా అంట. ఇక్కడనే పోలీస్ స్టేషన్ ఉంది. ఈ జామ్ చూస్తురుగా. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ జామ్ అయింది. సీట్ కవర్ ఇదంతా ఇక డ్రైనేజ్ వాటర్. మోరీ అంటుంటాగా మనం, మోరీ. సోఫా రిపేర్ షాప్. వెల్కమ్ టు లడాక్ కిచెన్ అంట. ఓకే, హోమ్ లైక్ ఫుడ్. మీరు ఎవరైనా ఇందులో తిన్నారా? తింటే ఫుడ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఛార్జింగ్ కొరకు వెతుకుంటూ వచ్చి ఒక షాప్లో రిక్వెస్ట్ చేసిన, బర్గర్ డాట్ ఇన్ అని. సీరియస్లీ వాళ్ళు హెల్ప్ చేసినారు. 70% నా ఛార్జ్ అయింది కాబట్టి వీడియో రికార్డ్ చేస్తున్నా. వాళ్ళకి ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పిన. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆ బ్రోని. చాలా 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 హోటల్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది పోలీస్ స్టేషన్ మనాలి. చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి. మీరు ఏం కంగారు పడకండి. ఏ సీజన్లోనైనా దొరుకుతాయి. మన రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. కొంచెం ఓపిక పట్టి సెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేసి దొరుకుతాయి. ఇది చూడండి, ఈ చెట్టు ఎట్లుంది, మహావృక్షంగా మారుతుంది. ఇంకా చూపిస్తా లోపలికి వెళ్తున్న కొద్ది. ఇదిగోండి, ఇవన్నీ బండ్లు. ఆటోలు ముంబైలో ఉన్నట్టుగా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. మహారాష్ట్రలో ముంబై అంతే. బ్లాక్ కలర్ ఆటోస్. ఇదంతా ట్రాఫిక్ జామ్. ఇల్లులు అంతా చూడండి యూనిక్ ఉంటుంది. గతం బైక్ రెంటల్స్ తీసుకున్నారా అన్న వాళ్ళు మొత్తం గతం తిరగడానికి వెళ్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడైనా మనాలికి వచ్చినారా? మీ బెస్ట్ మెమొరీ ఏంది మనాలితోని? లేదా మనాలి ప్లాన్ చేస్తున్నారా? ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్నోఫాల్ లేదు. పైన రోహ్తాంగ్ పాస్ ఆ చోట్లలో అయితే స్నోఫాల్ ఉందంట. ఇంతసేపు చూసినాం కదా, వన్ సైడ్ ట్రాఫిక్ జామ్ ఉండే. ఇప్పుడు మొత్తం ఈ సైడ్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎవ్వరు కూడా లేన్ క్రాస్ అయ్యి పోవట్లేదు. చూడండి, వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఈ లేన్ని. కొంతమంది 2 వీలర్స్ వాళ్ళే వెళ్తున్నారు. హోల్సేల్ షాప్ అన్నీ నైట్ టైంలోనే ఎక్కువ షాప్లు ఓపెన్ అయి ఉంటాయి. డే టైంలో అయితే తక్కువనే. అంటే షాపింగ్ చేసేటివి ఉంటాయి కదా,
అవన్నీ. ఇది చూడండి ఎట్లుంది వెహికల్, మస్తు ఉంది కదా. స్కూల్ పిల్లలు, వావ్ అమేజింగ్. ప్రిన్సిపల్ అనిల్ అన్న, ఓకే సంథింగ్ స్కూల్ పేరు అది. స్కూల్ పిల్లలు స్కూల్ బస్ ఎక్కుతున్నారు. మనము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఈ సైడ్ నుంచి క్యాబ్లకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదంతా ఇక మన ఇంటి ముందు ఒకప్పుడు మోరు వారేది కదా, అట్లా మోరి. కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ కమ్ కోట ఇది, ఏమో మరి ఆడ రాస్తుంది బోర్డు అయితే. హెచ్పి హైకోర్ట్ గెస్ట్ హౌస్ అట. ఓకే, కోటే అది, కోటే ఉన్నారు లోపల. ఇదంతా మురికి నీళ్ళు. ఎక్స్పల్స్ నేను కొందాం అనుకున్న బండి హీరో. ఇదిగోండి పే అండ్ యూజ్ టాయిలెట్. ఇది చాలాసేపు వెతికినా నేను, ఆడు మొత్తం పోయి వెతికినా, ఇటు వచ్చినప్పుడు దొరికింది. ఇదిగోండి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది. ఇక బీహార్ వాళ్ళే చాలామంది ఉన్నారా ఇక్కడ. మళ్ళీ నార్మల్గా ఫ్రీ ఉంది మొత్తం రోడ్ అంతా. ఇట్లా పార్క్ చేసుకున్నారు వెహికల్స్. ఇదిగోండి ఇవన్నీ హోటల్లే చూడండి, ఇవన్నీ హోటల్, ఇంకా చాలా హోటల్ ఉన్నాయి. అన్న ఆరన్ కొడుతుండు మనకి, జరగేద్దాం మనం సైడ్కి నడుద్దాం మొత్తం. ఇది చూడండి కొంతసేపు, ఇక చెట్లను చూడండి ఎట్లున్నాయి. ఇంకా ముందుకెళ్తే మాల్ రోడ్ వస్తుంది. ఈ చెట్లను డెప్త్గా చూపిద్దామా ఇటు సైడ్ వచ్చిన. చూడండి అరే ఎట్లా ఆహా, సన్ వ్యూ అదిరిపోయింది. మస్తు వ్యూ వచ్చింది, అనుకోకుండా కరెక్ట్ ప్లేస్కి వచ్చినాం. సో నో పార్కింగ్ జోన్ అని అయితే రాసి ఉంది, బట్ ఆల్మోస్ట్ లోకల్ బండ్లు అన్నీ కూడా ఇక్కడనే పార్క్ చేసి పెట్టినారు. ఇది సివిల్ హాస్పిటల్. ఇది చూడండి కమాన్ లెక్క 2 చెట్లు ఇట్లున్నాయి, కొట్టేసినట్టున్నారు చెట్లని. సివిల్ హాస్పిటల్ ఇది. ఫస్ట్ రిఫరల్ యూనిట్ మనాలి, డిస్టిక్ కుల్లు. చిన్న ఉన్నప్పుడు తెలియకుండా 2 పేర్లు పలుకుతుండే, కులు మనాలి కులు మనాలి కులు మనాలి, 2 ఒకటే అనుకునేది. తర్వాత తెలిసింది కుల్లు వేరు మనాలి వేరు అని. అక్కడ మౌంటైన్స్ చూడండి, పైన స్నో. ఇది కొంతమందికి బోరింగ్గా ఉంటుండొచ్చు వీడియో, బట్ ఫర్ మీ ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది చరిత్రలో. అరే అప్పుడు అట్లా పోయినాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ నోట్ అయి ఉండదు మనకి బ్రెయిన్లో, బట్ విజువల్ ఇట్లా తీసి పెట్టుకొని ఉంటే తర్వాత ఎప్పుడు చూసినా మస్తు అనిపిస్తుంది. ఆహా, ఇది చూడండి స్మెల్ కూడా మస్తు వస్తుంది, మంచిగా స్వచ్ఛమైన గాలి. AM SVM స్కూల్ బస్. టైం ఎంత అవుతుంది? టైం 10 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాయి స్కూల్ బస్సులు. ఇది పెయిడ్ పార్కింగ్లు ఉంటాయి, దయచేసి మీరు రిస్క్ తీసుకోకండి. ఫైన్ ఎంత వేస్తారో తెలియదు. ఇంత కష్టపడి వచ్చినప్పుడు పెయిడ్ పార్కింగ్లు ఎన్ని డబ్బులైనా పెట్టేసుకోండి. సీజన్ బట్టి రేట్లు మారుతుంటాయి కాబట్టి మ్యాక్సిమం నేను కొన్ని రేట్లు ఏం తెలుసుకోలేదు, రేట్లు కూడా చెప్పలేకపోతున్నా. ఇలా బైక్ రెంటల్ అయితే చాలా ఉంటాయి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మనాలికి ప్లాన్ చేస్తే వీలైతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. రోడ్ ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం షాపులు ఉన్నాయి, హోటల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇవన్నీ హోటల్సే. ఇదిగోండి భారత్ పెట్రోలియం పెట్రోల్ పంప్. ఇది కూడా చూడండి ఎట్లుంది పెట్రోల్ పంప్ పైన.
ఇదంతా టూరిస్టులు, వీళ్ళంతా మొత్తం ప్రిపేర్ అయిపోయినారు. వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారో మరి. హర్యానా బండి ఇది. వావ్, ఈ బండి చూడండి మస్తు ఉంది. కేటీసీ డీడీ. ఇది ఎక్కడ బండి? డెహ్రాడూనా? డీడీ అంటే ఏంటిది? కమెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇక్కడ ఫ్యూయల్ రేట్ ఎంత ఉంది? ఇక్కడ తక్కువనే ఉంది. మొన్న 4 days బ్యాక్ పెరిగినప్పటి నుంచి ఎక్కువ అయి ఉండొచ్చు. ఒకసారి జూమ్ చేద్దాం, కనిపిస్తా మనం. 98.40 98 ఉంది. ఇవన్నీ హోటల్స్. ఇవన్నీ మౌంటైన్స్ పైన మంచిగా అనిపిస్తుందా మీకు? మళ్ళీ మనం సైడ్కి నడిస్తే బెస్ట్. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లా ఫ్లో ఉంటూనే ఉంటుంది, జామ్ అవుతుంది, మళ్ళీ క్లియర్ అవుతూనే ఉంటుంది. నైట్ క్లబ్ ఆ మాల్ రోడ్కి వెళ్ళారు అనుకోండి, చుట్టూ తిరిగి మసాజ్ ఉంది, స్పా ఉంది, అది ఉంది, ఇది ఉంది, రండి గిండి అని తిరుగుతూనే ఉంటారు మన చుట్టూ. వాళ్ళతోటి లైట్ తీసుకోవాలి అవన్నీ మనం, అంతే. ఇది లోకల్ బండి. ఓకే, ఇది పంజాబ్ బండి. మనాలి టౌన్ 0.1 పీడబ్ల్యూడి రెస్ట్ హౌస్. పీడబ్ల్యూడి అంటే ఏందో తెలియదు మనకు. ఇక్కడ నుంచి చూడండి మౌంటైన్ ఎట్లా కనిపిస్తుంది. ఇక్కడనే స్ట్రీట్ ఫుడ్ మార్నింగ్ చాలాసేపు అమ్మినుండే. నేను ఇటు వెళ్తున్నప్పుడు ఇప్పుడు తీసేస్తున్నట్టు అమ్మ వాళ్ళు. మ్యాగీ, ఎగ్ మ్యాగీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తారు. అవి అమ్మ అక్కడనే ఉంది. నేను దీని మీద నడుస్తున్న ఫుట్పాత్ పైన. ఇప్పుడు లంగ్స్ అయితే సాఫ్ అయిపోయింటాయి ఈ గాలికి మంచిగా. అమ్మ ఎక్కడి నుంచి ఏడికొచ్చినవరా నాయనా, మంచి గాలిని ఇస్తున్నావు అనుకుంటుండొచ్చు అవి. ఇవన్నీ హోటల్స్ చూడండి, ఇవన్నీ అంటే ఇల్లులు కూడా ఉన్నాయి కొన్ని అందులో. ఇదిగోండి వాల్కి అలా ప్లేస్ చేసి ఇవన్నీ కూడా అమ్ముకుంటున్నారు. ఇదంతా పెద్దగా నాకు ఏం అయ్యలేదు, కానీ నాకు అయ్యి ఇచ్చింది ఏంటంటే ఆ ఘాట్ రోడ్లు, ఆ మౌంటైన్స్, ఆ స్నో, ఆ లోయలోంచి పోయే నీళ్ళు మస్తు అయ్యి ఇచ్చింది నాకైతే. ఇవన్నీ ఇవ్వండి బైక్ ఫర్ రెంట్, ఇలా చాలా షాపులు ఉంటాయి. అక్కడ ఒక బైక్ రెంటల్, ఇదిగోండి ఇక్కడ ఒక బైక్ రెంటల్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. కొంతమందికి నడుస్తూ లొకేషన్స్ అన్నీ చూడడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి బైక్ పైన వెళ్తూ చూడడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి కార్లో వెళ్తూ చూడడం ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు మనాలికి రావాలని ప్లాన్ చేస్తే దయచేసి వెదర్ చూసుకోండి. మీకు స్నో పడేటప్పుడు రావాలని ఇష్టం ఉంటే స్నో పడేటప్పుడు రండి. స్నో అవసరం లేదు నాకు, చలిగా ఉన్నా చాలు అని అనుకుంటే చలిగా ఉన్నప్పుడన్నా రండి. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో. మనకి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నేనేదో వచ్చినా నాకు చూడాలనిపించి చూసిన మీ అందరు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నా. నేను ఫస్ట్ టైమే రావడం, హిమాచల్ ప్రదేశ్ స్టేట్కి రావడం ఫస్ట్ టైమే, మనాలికి రావడం ఫస్ట్ టైమే. ఆ నైట్ టైంలో ఆ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉండే నాకు. మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నా. ఒక ట్రిప్ ఆ డౌన్ నడిచిన, ఒక ట్రిప్ ఇప్పుడు డౌన్ నడిచి మళ్ళీ అప్ నడుస్తున్నా. ఇప్పుడు డే టైంలో అంతా ఈ ట్రాఫిక్ జాము వెహికల్సే ఉంటుంది. నైట్ టైం అంతా మాల్ రోడ్ పోతే మొత్తం
సామాన్లు ఉంటాయి. లైక్ హైదరాబాద్లో మనకి కోటిలో, సుల్తాన్ బజార్లో దొరుకుతాయిగా, ఇదిగోండి ఇట్లా ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఒక ఏటీఎం ఉంది అండ్ బ్యాంక్. ఇది బ్యాంక్ చూడండి మనాలిలో. మీకు ఇందులో చాలా విషయాలు కవర్ చేసినాం. మనాలిలో ఉన్న కోర్టు చూపించిన మీకు, మనాలిలో ఉన్న హాస్పిటల్ చూపించిన మీకు, మనాలిలో ఉన్న ఫైర్ స్టేషన్ కూడా చూపిస్తున్నాం మీకు. అన్ని ఆర్కిటెక్చర్లు కూడా చాలా యూనిక్గా చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ట్రాఫిక్ నేను ఆల్రెడీ ఇదంతా చూసి మళ్ళీ మీ కొరకు ఇలా వస్తున్నా. ఇదిగోండి మొత్తం మార్కెట్. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ముందుకెళ్తే అరే మనం అనుకున్న వచ్చేస్తుంది మనాలి పాయింట్ అని చెప్పినాను కదా మీకు. అది గూగుల్ మ్యాప్స్లో చూపించిన కదా, అది ఏందో చూపించేసి ఎండ్ చేస్తే ప్రాపర్ ఎండ్ ఇస్తుంది అన్నట్టు ఉంటుంది కదా. అది ఇక్కడ నుండే చూపించేస్తున్నా చూడండి. అక్కడ సర్కిల్ ఉన్నది కదా, ఆ సర్కిలే మనాలి. మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్న అక్కడికి వచ్చేస్తారనమాట. అక్కడ నుంచి ఇంకొక వీడియో ఉంటుంది కంటిన్యూషన్, ఆల్రెడీ మార్నింగ్ తీసిన. వీలైతే అది కూడా చూసే ప్రయత్నం చేయండి, ఇదే ఛానల్లో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మనాలి గురించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియంది ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. పెయిడ్ పార్కింగ్లు కూడా చాలా ఉంటాయి. ఆరామ్సే పెయిడ్ పార్కింగ్లో పార్క్ చేసుకోండి. అండ్ పార్కింగ్ ఛార్జెస్ సీజన్ బట్టి మారుతుంటాయి. మీరేం టెన్స్ తీసుకోకండి. ఇంత దూరం వచ్చినప్పుడు పార్కింగ్ ఛార్జెస్ ఎట్లయినా పే చేయగలుగుతారు. ఇది ఓపెన్ అయినట్టుంది పార్కు. ఇఫ్ పాసిబుల్ వెళ్దాం, బట్ ఐ విల్ షూట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అది వన్ విహారీ మనాలి పర్ 50 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి 20 రూపాయలు. వీలైతే పోదాం.